వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్లో మొదటి అంశం, సౌత్ ఆఫ్రికా భారతదేశ సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులకు ఆ దేశం యొక్క అత్యున్నత అవార్డును ప్రకటించడం జరిగింది. సౌత్ ఆఫ్రికా అనే దేశం భారతదేశ మూలాలున్న వ్యక్తులకి అవార్డులను ప్రకటించడం జరిగింది. దాంట్లో ఒకరు ప్రొఫెసర్ సలీం అబ్దుల్ కరీం అండ్ రెండో వ్యక్తి ప్రొఫెసర్ కీర్తన్ డేడా అనే వ్యక్తి ఉండడం ఈ ఇద్దరికి ఆ దేశం యొక్క అత్యున్నత పురస్కారం ఏదైతే ఉంటుందో ఈ పురస్కారమును వాళ్ళకి అందజేయడం జరిగింది. ఆ పురస్కారం పేరు ఆర్డర్ ఆఫ్ మూపుంగుబ్వే అనే పథకం ఇవ్వడం ఇది దీంట్లో గోల్డ్ మెడల్ ఏమో అబ్దుల్ కరీంకి, దీంట్లో సిల్వర్ పథకాన్ని ఈ కీర్తన్ డేడా అనే వ్యక్తికి ఇచ్చారు. ఆ దేశంలో ఉన్న వ్యాధులు, ప్రజారోగ్యం అండ్ వీటిపైన పరిశోధన చేసినందుకు ఆ దేశం సౌత్ ఆఫ్రికా ప్రొఫెసర్ సలీం అబ్దుల్ కరీం అండ్ ప్రొఫెసర్ కీర్తన డేడాకి ఇద్దరు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ దేశంలో ప్రజాసేవకి ఇచ్చే అవార్డు ఆర్డర్ ఆఫ్ ముపుంగుబ్వే అనే అవార్డు గోల్డ్ ఏమో సలీం అబ్దుల్ కరీం గారికి అండ్ సిల్వర్ అవార్డు ఏమో ఈ యొక్క కీర్తన్ డేడా అనే వ్యక్తికి. ఈ అవార్డును ఆ దేశ అధ్యక్షుడు అయిన సిరిల్ రామ్ఫేసో అనే వ్యక్తి అందజేయడం జరిగింది, సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు. ఈ సౌత్ ఆఫ్రికా దేశం అనేది భారతదేశంలో చాలా సంబంధాలను కలిగి ఉండడం జరుగుతుంది. భారతదేశం యొక్క అత్యున్నత అవార్డు అయిన భారత రత్న అవార్డు ఏదైతే ఉంటుందో ఈ దేశ అధ్యక్షుడు అంటే మాజీ దేశ అధ్యక్షుడు అయిన మొదటి నల్ల జాతీయుడుగా సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడుగా పనిచేసిన వ్యక్తి మొట్టమొదటిసారిగా ఈ సౌత్ ఆఫ్రికాలో 1994లో ఈ దేశ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడుగా పనిచేయడం జరిగింది. భారతదేశం అత్యున్నత అవార్డు భారతరత్న పొందిన ఇద్దరు విదేశీల్లో ఇతను ఒకరుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒకరేమో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు, అతను ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుగా ఉంది, ఫ్రాంటియర్ గాంధీ అంటాం. రెండో వ్యక్తి ఎవరు సార్ అంటే సౌత్ ఆఫ్రికాకు చెందిన వ్యక్తి. ఇతనికి భారతరత్న అవార్డు రావడం జరిగింది. ఇద్దరు విదేశీలో ఒకరు చెప్పాను. ఇతను భారతరత్న అవార్డు పొందాడు కదా, అతని పేరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సౌత్ ఆఫ్రికాకు చెందిన వ్యక్తి భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నాన్ని పొందారు. అయితే అతను ఎవరు? 1994లో మొదటి నల్ల జాతీయుడుగా ఈ సౌత్ ఆఫ్రికాలో గవర్నమెంట్ ని ఫామ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే డాక్టర్ జితేందర్ సింగ్ గారు రెండవ దశ ఉమ్మీద్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రెండవ దశ సార్ అంటే ఉమ్మీద్ కార్యక్రమంను ప్రారంభించడం జరిగింది. అంటే ఈ ఉమ్మీద్ కార్యక్రమం ఏమిటి అని గమనించినట్లయితే ఏవైతే వారసత్వ వ్యాధులు ఉంటాయో ఆ వారసత్వ వ్యాధులను ముందుగానే గుర్తించి వాటిని సంబంధించిన సూచనలు వాటిని పాటించి వాటిని నిర్మూలించడం కోసం. అంటే ఏది సార్ అంటే ఏవైతే వారసత్వ వ్యాధులు ఉంటాయో ఈ వారసత్వ వ్యాధులను ముందుగానే జెనెటిక్ వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని ముందుగానే గుర్తించి
చికిత్స నివారణ వంటి చర్యలు చేపట్టడం కోసం ఈ ఉమీద్ కార్యక్రమాన్ని డాక్టర్ జితేందర్ సింగ్ గారు డాక్టర్ జితేందర్ సింగ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగినది. జితేందర్ సింగ్ గారు ప్రారంభించడం దీనిని మొత్తం కూడా 13 రాష్ట్రాలు 13 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో దీన్ని అమలు చేయనున్నారు. ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో దీనిని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దానితో పాటు వీటికి సంబంధించి కొన్ని కేంద్రాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయబోతున్నారు. వాటినే నిఢా ఏమంటాం సార్ అంటే నిఢాన్ కేంద్రాలు అంటాం. ఈ నిఢాన్ కేంద్రాలు భారతదేశ వ్యాప్తంగా 25 కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు. దాంతో పాటు శిక్షణ కార్యాలయాలను ఏవి సార్ అంటే శిక్షణ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో ఈ శిక్షణ కార్యాలయాలు మూడు ఏర్పాటు చేయబోతున్నారు. దానిలో ఒకటి హైదరాబాద్ అండ్ బెంగళూరు అండ్ చండీగఢ్. చండీగఢ్ లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అంటే ఉమీద్ కార్యక్రమం ఎన్నవ దశ సార్ అంటే ఇది 2వ దశ. వారసత్వ వ్యాధులను ముందుగానే గుర్తించి అంటే జన్యుపరమైన వ్యాధులను ముందుగానే గుర్తించి వాటిని నయం చేసి నివారణ చేసేందుకు ఉమీద్ కార్యక్రమం 2వ దశను ప్రారంభించారు డాక్టర్ జితేందర్ సింగ్ గారు. మొత్తం 13 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ కార్యక్రమం అమలు కాబోతుంది. వీటిని అమలు చేయడానికి నిడాన్ కేంద్రాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా 25 నిడాన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ప్రతిపాదిత శిక్షణ కేంద్రాలు 3 ఉన్నాయి. ఒకటి హైదరాబాద్, బెంగళూరు, చండీగఢ్ ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెళ్ళబోయే ముందు ఏం సార్ అంటే మన ఆర్ఎస్ అకాడమీలో ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ దాంతో పాటు రీసెంట్ గా విడుదలైన ఎస్ఎస్సి నోటిఫికేషన్ అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి ప్రత్యేక బ్యాచ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత గ్రూప్ 2 అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రత్యేక బ్యాచ్ నడుస్తున్నాయి. అండ్ రేపు జూన్ 1వ తారీఖున ప్రత్యేక బ్యాచ్ గ్రూప్ 2 అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి, జాయిన్ అవ్వండి, మీ కళలని నెరవేర్చుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ సార్ అంటే భవ్య అనే పథకం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ లో వచ్చిన పథకం ఏంటి సార్ అంటే భవ్య పథకం సంబంధించి కరెంట్ అఫైర్ లో రావడం జరుగుతుంది. ఈ భవ్య పథకం యొక్క టార్గెట్ ఏంటి సార్ అంటే 2026-27 నుంచి 2036-31-32 మధ్య పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలి. ఎప్పటి నుంచి సార్ అంటే 2026-27 నుండి 2031-32 మధ్య పారిశ్రామిక పార్కులను ఏవి సార్ అంటే పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలి. ఎన్ని పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలి సార్ అంటే 100 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలి. వీటి అభివృద్ధి ఏదైతే ఉంటుందో డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో వీటి యొక్క అభివృద్ధికి 100 ఎకరాల నుంచి 1000 ఎకరాల వరకు వీటిని విస్తరించాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే దీనిని కంపెనీల చట్టం కంపెనీ యాక్ట్ కంపెనీల చట్టం ఏదైతే ఉంటుందో ఈ కంపెనీల చట్టం 2013 కింద వీటిని అమలు చేయడం జరుగుతుంది. అంటే ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కుల అమలు చేయడం అండ్ భారీ పెట్టుబడులు పెట్టడం, ఉద్యోగాల సృష్టి అండ్ సమగ్ర మరియు సుస్థిర పారిశ్రామిక వ్యవస్థను అమలు చేయడం అండ్ భారతదేశాన్ని గ్లోబల్ తయారీ సంస్థగా ఏర్పాటు చేయడం కోసం ఈ భవ్య అనే పథకాన్ని తీసుకురావడం జరిగినది. 2026-27 నుండి 2030-31 మధ్య పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నారు 100. దాని అభివృద్ధి కోసం 100 నుంచి 1000 ఎకరాలలో ఈ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని ఇచ్చేయడం జరుగుతుంది. ఇది కంపెనీల చట్టం కంపెనీ యాక్ట్ 2013 ప్రకారం ఇది అమలు చేయడం జరుగుతుంది. అంతర్జాతీయ వాణిజ్యం అండ్ భారీ పెట్టుబడులు ప్రపంచ స్థాయిని గ్లోబల్ స్థాయిని భారతదేశం తయారీ రంగంగా మార్చాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే అణుశక్తి ప్రాజెక్టులకు సంబంధించిన కరెంట్ న్యూస్ ఏంటి సార్ అంటే
అణుశక్తి ప్రాజెక్టులు, అణుశక్తి ప్రాజెక్ట్స్. ఈ అణుశక్తి ప్రాజెక్ట్ సంబంధించి మహారాష్ట్రలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు సార్ అంటే మహారాష్ట్ర. దాదాపుగా 6.5 లక్షల కోట్ల పెట్టుబడి, 6.5 లక్షల కోట్ల పెట్టుబడి అవగాహన ఒప్పందం జరగడం జరిగింది. దాదాపుగా 25,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో భాగంగా దీన్ని ఒప్పందాలు జరిగాయి. విద్యుత్ ఉత్పత్తి, ఏదైతే విద్యుత్ ఉత్పత్తి ఉంటుందో ఈ విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. అంటే 6.5 లక్షల కోట్ల పెట్టుబడితో దాదాపుగా 25,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఏర్పాటు చేయనున్నారు. దీనిలో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ అండ్ అదానీ పవర్ అండ్ ఎన్టీపీసీ అండ్ లలిత పవర్ క్రియేషన్ ఇవన్నీ కూడా దీనిలో భాగంగా ఉన్నాయి. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు సార్ అంటే మహారాష్ట్రలో. దాదాపుగా 6.5 లక్షల కోట్ల పెట్టుబడులతో 25,400 మెగావాట్ల విద్యుత్తును ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుంది. రీసెంట్ మహారాష్ట్ర గురించి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాజెక్టులలో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉండడం జరుగుతుంది. అంటే అత్యధిక ప్రాజెక్టులు శాంక్షన్ చేసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్, గుజరాత్ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. కానీ అత్యధిక పెట్టుబడుల్లో విలువ పరంగా మాత్రం ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్ అనేవి మొదటి 2 స్థానాల్లో ఉన్నాయని కూడా మనం గత క్లాస్ లో చెప్పుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే క్వాడ్ కి సంబంధించిన ఒక సమావేశం జరగబోతుంది. దానికి సంబంధించి కరెంట్ న్యూస్ ఏ సార్ అంటే క్వాడ్. ఈ క్వాడ్ అంటే ఏంటి సార్ అంటే భారతదేశం అండ్ అమెరికా, ఆస్ట్రేలియా అండ్ జపాన్, ఈ 4 దేశాలు ఏవైతే ఉంటాయో ఈ 4 దేశాల సమూహమే క్వాడ్. ఈ సమావేశం త్వరలో జరగబోతుంది. దానిలో భాగంగా కీలకమైన ఖనిజాలకు సంబంధించి అండ్ దాని తర్వాత మౌలిక సదుపాయాలు, మేధో సంపత్తికి సంబంధించి ఈ యొక్క పరిరక్షణ కోసం జపాన్ అనేది పిలుపునివ్వడం జరిగింది. అంటే ఖనిజ వనరులు, మేధో సంపత్తి హక్కులు అండ్ దాంతో పాటు ఈ ఏవైతే మౌలిక సదుపాయాలు ఉంటుందో దానికి సంబంధించి ఈ యొక్క ముందుగా చర్చకు రావాలని చెప్పడం జరిగింది. ఏదైతే క్వాడ్ సమిట్ ఉంటుందో మనకి మొట్టమొదటిసారిగా 2004లో ఈ యొక్క హిందూ మహాసముద్రం ఏదైతే ఉంటుందో ఇండియన్ ఓషన్, ఈ హిందూ మహాసముద్రంలో సునామీ వచ్చిన తర్వాత ఏదైతే ఉంటుందో ఈ 4 దేశాలు ఈ యొక్క ఒకరికొకరు సహకారం చేసుకోవాలనే ఉద్దేశంతో దీనిని ప్రతిపాదన చేశారు. అండ్ దాని తర్వాత 2007లో ఈ జపాన్ ప్రధానమంత్రి షింజో అబే ఎవరైతే ఉంటారో ఈ క్వాడ్ ఏదైతే ఉంటుందో ఈ క్వాడ్ ప్రకటన చేయడం జరిగింది. క్వాడ్ యొక్క ప్రకటన చేయడం జరిగింది. అధికారికంగా 2017లో చైనా నుంచి పెరుగుతున్న ప్రభావం దృష్ట్యా ఈ క్వాడ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే, అధికారికంగా 2017, అధికారికంగా ప్రకటించిన 2007, దాదాపుగా కనుమరుగైపోయింది. 2017లో మళ్ళీ చైనా యొక్క ప్రాబల్యం పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క క్వాడ్ అనేది అధికారికంగా రావడం జరిగింది. ముఖ్యంగా దీనిలో ఏంటి సార్ అంటే ఈస్ట్ ఏదైతే యాక్ట్ ఆఫ్ ఈస్ట్ పాలసీ అండ్ సైనిక సహకారం అండ్ చైనా ప్రాధాన్యాన్ని తగ్గించడం అండ్ ఏదైతే ప్రపంచ గ్లోబల్ ఆధారిత తయారీ రంగంగా ముందుకెళ్లడం, దానికోసం ఈ క్వాడ్ అనే దాన్ని ఏర్పాటు చేశాయి భారత్, ఆస్ట్రేలియా, అమెరికా అండ్ జపాన్. కాబట్టి ఈ 4 దేశాలు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతాడు క్వాడ్ లో భాగంగా ఏమున్నాయి. ఓకే, 2004లో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ
కారణంగా ఏర్పాటు చేయాలని ఇచ్చేశారు. 2007లో జపాన్ క్వాడ్ అనే దాన్ని ప్రకటించింది. 2017 నుంచి అధికారికంగా ఇది పునరుద్ధరణ చేయబడి కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే అస్సాం రాష్ట్రం కరెంట్ అఫైర్ లో రావడం జరిగింది. ఏ రాష్ట్రం సార్ అంటే అస్సాం రాష్ట్రం. ఈ అస్సాం రాష్ట్రంలో ప్రముఖంగా వాటర్ సార్ అంటే ఒక మొక్క వాటర్ హైసింత్ అనే మొక్కకు సంబంధించి మనకి ఇంటర్నేషనల్ రైనో ఫౌండేషన్ అంతర్జాతీయ ఏదైతే ఆర్గనైజేషన్ ఉంటుందో అంతర్జాతీయ ఖడ్గమృగాల ఓకే ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో ఫౌండేషన్ ఉంటుందో ఈ అస్సాంలోని మహిళలు ఎవరైతే ఉంటారో ఈ అస్సాంలోని మహిళలకు ఈ యొక్క వాటర్ హైంతీస్ అనేది ఏదైతే ఉంటుందో ఈ మొక్క నీటిలో పెరగడం జరుగుతుంది. ఈ మొక్క నీటిపైన తేలుతూ ఉండి పైనుంచి వేడిని గాని ఆక్సిజన్ గాని నీటిలో వెళ్లకుండా ఆపేస్తుంది. ఈ మొక్క ప్రమాదకరమైన మొక్క. ఈ మొక్క నుంచి గృహ ఉపకరణాలు తయారు చేసి గృహ ఉపకరణాలు తయారు చేసి వాటిని జీవన ఉపాధి కల్పించుకోవడం కోసం ఈ మహిళల కోసం ఈ ఇంటర్నేషనల్ రైనోసార్ ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో ఇది సహకారం ఇస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అస్సాంలోని వాటర్ హైంతీస్ అనేది ఈ మొక్కను ఇక్కడుండే మహిళలు ఎవరైతే ఉంటారో అస్సాంలో ఈ మొక్కను ఉపయోగించి వాటి నుంచి గృహ ఉపకరణాలు అంటే మనకి ఏవి బుట్టలు కానీ లేదంటే ఇంట్లో వాడే ఉపకరణాలు కానీ తయారు చేసి జీవన ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ రైనోసార్ ఫౌండేషన్ వాళ్ళకు సహకారం ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రకటించడం జరిగింది. ఈ అస్సాం చూడండి. అస్సాం రాష్ట్రంలో ప్రముఖంగా ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధారిత దీవి ఇక్కడే కలదు. ప్రపంచంలో అతిపెద్ద నది ఆధారిత దీవి మచోలి అనేది ఇక్కడే ఉండడం జరుగుతుంది. అండ్ ఈ అస్సాం రాష్ట్రం విషయానికి వస్తే ఈ అస్సాం రాష్ట్రం యొక్క రీసెంట్ గా ఎన్నికలు జరగడం జరిగింది. అస్సాం రాష్ట్రానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అక్కడ బీజేపీ అనే గవర్నమెంట్ గెలుపొందడం జరిగింది. ఈ బీజేపీ గవర్నమెంట్ సంబంధించి ఇక్కడ ప్రెసెంట్ అస్సాం రాష్ట్ర సీఎం గా హిమంత బిశ్వ శర్మ గారు ప్రజెంట్ ఇక్కడ మనకి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది. అండ్ రీసెంట్ గా ఇక్కడే అండర్ గ్రౌండ్ రైల్ కమ్ రోడ్ టన్నెల్ ని ప్రారంభించారు. అండ్ ఇక్కడే మనకి ఎమర్జెన్సీ ఎయిర్వేస్ ల్యాండింగ్ రోడ్ వేని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ రీసెంట్ గా మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును కూడా ఆమోదించారు. దీని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వస్తుంది, దానిపైన కూడా మనం చర్చిద్దాం. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే గూగుల్ కి సంబంధించిన కరెంట్ న్యూస్. ఏది సార్ అంటే గూగుల్. ఈ గూగుల్ ఏదైతే ఉందో ఈ గూగుల్ సమాచార ఏజెంట్లను తీసుకురావడం జరిగింది. ఏది సార్ అంటే సమాచార ఏజెంట్లు అంటే మనం ఏదైతే గూగుల్లో సెర్చ్ చేస్తామో దాని పరిరక్షణ అంటే వినియోగదారులు ఎవరైతే ఉంటారో ఆ వినియోగదారుల తరపున నిరంతరం ఆ ఏదైతే వెబ్ ఉంటుందో ఈ వెబ్ ను పర్యవేక్షించడం జరుగుతుంది. ఏది సార్ అంటే ఈ గూగుల్ సెర్చ్ ఏజెంట్లు. ఈ గూగుల్ సెర్చ్ ఏజెంట్లు ఎలాగ సార్ అంటే ఏఐ ఆధారితంగా పని చేయడం జరుగుతుంది. మనకి ఇది అంటే మన ఏవైతే సెర్చ్ చేస్తామో ఆ సెర్చ్ లో భాగంగా ఈ సమాచార ఏజెంట్లను ఇంక్లూడింగ్ చేయడం జరిగింది గూగుల్. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అంటాడు గూగుల్ సెర్చ్ లో భాగంగా ఏదాన్ని విలీనం చేశారంటే సమాచార ఏజెంట్లను విలీనం చేయడం జరిగింది. అండ్ దానితో పాటు ఈ గూగుల్ చూడండి భారతదేశంలో ముఖ్యంగా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ను కూడా
గూగుల్ డేటా. ఓకే, ఏది సార్ అంటే గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఓకే, కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదొచ్చిన మనం 100% ఆన్సర్ చేయాలి అంటే దాన్ని 360 డిగ్రీలో చదివితేనే మనం విన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, ఓకే, భారతదేశం యొక్క మొట్టమొదటి భూ ఉష్ణ శక్తి ప్రాజెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. భూ ఉష్ణ శక్తి ప్రాజెక్ట్, భూ ఉష్ణ శక్తి ప్రాజెక్ట్ భారతదేశం యొక్క మొట్టమొదటి భూ ఉష్ణ శక్తి ప్రాజెక్ట్ ఎక్కడ సార్ అంటే లడక్. ఓకే, ఈ లడక్ లో ఈ యొక్క భూ ఉష్ణ శక్తి ప్రాజెక్ట్ ను 5 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. 5 సంవత్సరాలు ఏం చేశారు సార్ అంటే పొడిగించడం జరిగింది. ఏ దాంతో ఒప్పందం చేసుకున్నారు సార్ అంటే ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో దానితో ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే లడక్ లో భూగర్భ ఉష్ణ శక్తిని ఉత్పత్తి చేసి దాని ద్వారా విద్యుత్ గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. దీనిని ఓకే మే 2026 ఒప్పందం చేసుకున్నారు. దీనిని 5 సంవత్సరాల పాటు దీన్ని కంటిన్యూ చేసే విధంగా ఈ ఒప్పందం జరగడం జరిగింది. అక్కడ ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ అయిన వినోద్ సక్సేనా గారు ఈ ఆమోదాన్ని ఆమోదించడం జరిగింది. అంటే లడక్ అంటే ఇటీవల గుర్తొచ్చింది, లడక్ లో గతంలో 2 జిల్లాలు ఉండేవి. గతంలో లడక్ లో 2 జిల్లాలు ఉండేవి. ప్రస్తుతం ఈ 2 జిల్లాలకు ఇంకో 5 జిల్లాలు కలిపి యాడ్ చేయడం జరిగింది. అందువలన లడక్ లో మొత్తం కూడా ప్రెసెంట్ 7 జిల్లాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఈ లడక్ అనేది 2019 జనవరి 31న ఓకే జమ్మూ అండ్ కాశ్మీర్ అనే రాష్ట్రం నుంచి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు అవ్వడం జరిగింది. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనే రాష్ట్రం 2గా విడిపోయి ఒకటేమో లడక్, ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ ఏర్పాటు అవ్వడం జరిగింది. రీసెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ కి కూడా ఎన్నికలు కూడా జరిగాయి చూడండి. కాబట్టి ఇవన్నీ కాస్త గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, యుఎన్ఓకి సంబంధించిన ఒక అవార్డును భారతదేశ మహిళ గెలుపొందడం జరిగింది. ఓకే, అవార్డుని ఏమంటాం సార్ అంటే యునైటెడ్ నేషన్ మిలిటరీ, ఓకే యునైటెడ్ నేషన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2025 సంవత్సరానికి గాను ఈ అవార్డు పొందిన భారతదేశానికి చెందిన ఓకే భారత మహిళ ఎవరు సార్ అంటే మేజర్, ఓకే ఎవరు సార్ అంటే మేజర్ అభిలాష్ భారక్ ఎవరైతే ఉన్నారో ఓకే ఈమె పొందడం జరుగుతుంది మనకి. ఓకే ఈమె మనకి ప్రజెంట్ లెబనాన్ దేశంలో, ఓకే ఈ లెబనాన్ దేశంలో యుఎన్ఓకి సంబంధించిన శాంతికి సంబంధించిన పీస్ ఆర్మీ బెటాలియన్ ఏదైతే ఉంటుందో దాంట్లో భాగంగా పనిచేయడం జరుగుతుంది. అండ్ భారతదేశంలో ఈ మేజర్ అభిలాష్ గారు ఎవరు సార్ అంటే మొట్టమొదటి ఓకే ఫస్ట్ ఉమెన్ మహిళా యుద్ధ హెలికాప్టర్ పైలటర్, ఓకే ఉమెన్ వార్ హెలికాప్టర్ యుద్ధ హెలికాప్టర్ పైలట్ గా పనిచేసిన ఎవరు సార్ అంటే ఉమెన్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే యుఎన్ఓ ప్రపంచవ్యాప్తంగా శాంతి సైన్యంను నడుపుతూ ఉండడం జరుగుతుంది. ఓకే శాంతి సైన్యం నడుపుతూ ఉంటుంది. దానిలో భాగంగా భారతదేశం నుంచి కూడా కొంతమంది అక్కడ పనిచేయడం జరుగుతుంది. ఓకే ఇది 1950 నుంచి ఇప్పుడు దాకా దాదాపుగా దీంట్లో 50 పైగా యుఎన్ఓ మిషన్లు నిర్వహించడం జరిగింది. ఈ మిషన్లో ఇప్పటి వరకు దాదాపుగా 2,90,000 మంది పైగా శాంతి పరిరక్షకులుగా భారతదేశం పంపడం జరిగింది. ఓకే దీనికి గాను శాంతి పరిరక్షణలో భాగంగా ఈ యుఎన్ఓకి 1988లో నోబెల్ పీస్ అవార్డు కూడా రావడం జరిగినది.
ఓకే, యుఎన్ఓకు 1988లో నోబెల్ పీస్ అవార్డు కూడా రావడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, యుఎన్ఓ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే మేజర్ అభిలాష్ భారత్. ఓకే, ఎక్కడ ఉన్నారు సార్ అంటే మన లెబనాన్ యుఎన్ఓ యొక్క పీస్ ఆర్మీలో భాగంగా పనిచేయడం జరుగుతుంది. ఓకే, యుఎన్ఓ ఎప్పుడు ఏర్పాటైంది అంటే యుఎన్ఓ 1945 అక్టోబర్ 24న ఏర్పాటవ్వడం జరిగింది. ఓకే, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది యుఎన్ఓది అని గమనించినట్లయితే న్యూయార్క్ అనే ప్రాంతంలో కలదు. ఓకే, యుఎన్ఓలో మొత్తం కూడా 6 ఆర్గాన్స్ ఉంటాయి. ఒకటి జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ సోషియో ఎకనామికల్ కౌన్సిల్ అండ్ సెక్రటరియట్ అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ ట్రస్టెన్షిప్ కౌన్సిల్ లాంటి 6 ఆర్గనైజేషన్లు ఉన్నాయి. 2010లో ఈ యుఎన్ఓలో భాగంగా 2010లో ఒక ఆర్గనైజేషన్ కూడా వచ్చింది, ఉమెన్. ఓకే, ఏ సార్ అంటే యుఎన్ఓ ఉమెన్ అనేది. ఓకే, మహిళలకు సంబంధించి యుఎన్ఓ ఓకే ఐక్యరాజ్య సమితి మహిళ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వడం కోసం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, శ్రీలంకకు సంబంధించి 2వ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా భారతదేశం అనేది అవతరించడం జరిగింది. ఏ దేశానికి సార్ అంటే శ్రీలంక. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ శ్రీలంకకి రెండవ ఎగుమతి గమ్యస్థానంగా ఓకే గమ్యస్థానంగా భారతదేశం అనేది నిలవడం జరిగింది. ఓకే, ఎవరు నిల్చున్నారు సార్ అంటే భారత్. అంటే భారత్ రెండవ స్థానంలో ఉంటే మొదటి స్థానంలో ఏది ఉంది సార్ అని గమనించినట్లయితే యుఎస్ఏ మొదటి స్థానం, రెండవ స్థానం భారత్, మూడవ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ అనేది ఉండేది. గతంలో రెండవ స్థానంలో ఉండేది, ఇప్పుడు మూడవ స్థానం. అండ్ రీసెంట్ గా మనం చూసాం ఏదైతే బంగ్లాదేశ్ ఏదైతే ఉంటుందో ఈ బంగ్లాదేశ్ కి రెండవ అతిపెద్ద వాణిజ్య దేశంగా ఏముంది సార్ అంటే భారతదేశం అనేది ఉందని కూడా మనం జస్ట్ 1 or 2 days బ్యాక్ కరెంట్ అఫైర్ లో భాగంగా చెప్పడం జరిగింది. కాబట్టి వీటిని కూడా కొంచెం జాగ్రత్తగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చూడండి. శ్రీలంకకి రెండవ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానం భారత్. ఓకే, బంగ్లాదేశ్ కి రెండవ వాణిజ్య దేశంగా ఏది అవతరించిందంటే భారతదేశం అనేది అవతరించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారతదేశంలో ఓకేనన్న ఇది అవసరం లే. నెక్స్ట్ వన్, ఎస్సీ సంక్షేమ పథకాల అమలు సంబంధించి నిజ పర్యవేక్షణ కోసం ఒక యాప్ లేదా ఒక పోర్టల్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అంటే ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్ ఉంటుందో ఈ షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసే సంక్షేమ పథకాలు ఓకే వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో ఈ సంక్షేమ పథకాలను నిజ సమయంలో ఓకే నిజ సమయంలో పర్యవేక్షించేందుకు ఓకే ఒక పోర్టల్ ని ప్రారంభించారు. దీన్ని పిఎం అభయ్ పోర్టల్ అనేది. దాదాపుగా దీని కింద 47,000 ఎస్సీ మెజార్టీ గ్రామాలు దీంట్లోకి వస్తాయి. దాదాపుగా 40 లక్షల మంది లబ్ధిదారులకు ఇది సహాయం చేయనుంది. అంటే ఒక పోర్టల్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, ఆ పోర్టల్ పేరు ఏంటి సార్ అంటే ఓకే ఇక్కడ మనం అజయ్ పోర్టల్ ఏ సార్ అంటే మనకి ఇక్కడ అజయ్ పోర్టల్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. అజయ్ అనే పోర్టల్, ఈ అజయ్ పోర్టల్ అండ్ పిఎం అజయ్ పోర్టల్ తో పాటు పిఎం అజయ్ యాప్ కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఎస్సీ ఏదైతే ఉంటుందో ఈ ఎస్సీ వర్గానికి సంబంధించి ఇచ్చేయడం అంటే ఆ సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో రియల్ అయిన ఎస్సీ వారికి అందుతుందా ఎవరికి అందుతుంది అని నిజ టైంలో వాటిని ఓకే రియల్ టైంలో పర్యవేక్షించడం చేయడం కోసం ఈ పిఎం అజయ్ అనే పోర్టల్ అండ్ పిఎం అజయ్ అనే మొబైల్ యాప్ ను తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అనేది చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే అస్సాం రాష్ట్రం ఓకే మనం ఇందాకే మాట్లాడాం
అస్సాం రాష్ట్రంలో యూసీసీ బిల్ అనే దాన్ని ప్రవేశపెట్టారు. ఎక్కడ ప్రవేశపెట్టారు సార్ అంటే అస్సాం రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. దీన్నే యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ అంటాం, లేదా ఉమ్మడి పౌర స్మృతి అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఉమ్మడి పౌర స్మృతి, ఓకే, ఉమ్మడి పౌర స్మృతి అనే పేరుతో కూడా పిలుస్తాం. అలాగా ఆ రాష్ట్రంలో ఈ బిల్లు గిన ఇంప్లిమెంట్ అవుతే పూర్తిగా ఏమవుతుంది సార్ అంటే మనకి అక్కడ అన్ని వర్గాలు అన్ని మతాలకు ఒకే రకమైన చట్టాలు అనేవి ఉంటాయి. అయితే ఈ బిల్లులో ప్రధానంగా ప్రతిపాదన ఏంటి సార్ అంటే మనకి ఒకరికి మించి ఎక్కువ మంది భార్యలను కలిగి ఉంటే ఏం చేస్తారు సార్ అంటే వారికి 7 సంవత్సరాల జైలు శిక్ష అనేది విధిస్తారు. అండ్ ఇక వివాహం సంబంధించి పురుషుల వయసు 21 సంవత్సరాలు, ఓకే, మహిళలకైతే 18 సంవత్సరాలు ప్రతిపాదన కూడా ఇచ్చేయడం జరుగుతుంది. ఓకే, ఇలాగా చాలా రకాల ప్రతిపాదన చేశారు. అయితే వీటికి సంబంధించి కొందరు దీనిపైన చర్చలు అనేవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ అనేది అస్సాం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆల్రెడీ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును 2023-24లో ముఖ్యంగా 2024లో భాగంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది దీన్ని అమలు చేయడం జరిగింది. ఎస్ సార్ అంటే ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం 2024లో భాగంగా ఇప్పుడు అమల్లో కూడా ఉండడం జరుగుతుంది. అయితే 2026లో ఈ బిల్లు పైన కొన్ని రాష్ట్రాల కమిటీ కూడా వేస్తాయి. ముఖ్యంగా దాంట్లో భాగంగా గుజరాత్ అనే రాష్ట్రం కలదు, గుజరాత్ అనే రాష్ట్రము, అండ్ ఇప్పుడు చెప్పిన అస్సాం రాష్ట్రము, అండ్ దాని తర్వాత ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలు కూడా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా కొద్దిగా జాగ్రత్త ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఉపయోగపడవచ్చు నాన్న. ఓకే, మనకి ఇంకా చర్చలు జరుగుతున్నాయి, అది చట్టంగా మారినప్పుడు మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మిగిలినవి కొద్దిగా జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే బ్రిక్స్ పర్యాటకులకు సంబంధించి భారతదేశం 2026లో తొలి బ్రిక్స్ పర్యాటక కార్యవర్గ సమావేశం అనేది భారతదేశంలో నిర్వహించడం జరిగింది. ఓకే, 2026లో బ్రిక్స్ దేశాలకు సంబంధించి తొలి పర్యాటక సమావేశం కార్యవర్గ సమావేశం అనేది జరగడం జరిగింది. ఓకే, దీనికి అధ్యక్ష వహించినది భారతదేశంలో అధ్యక్ష వహించారు. ఎవరు వహించారు సార్ అంటే భారతదేశం అధ్యక్ష వహించడం జరుగుతుంది. ఓకే, ఇది భారతదేశంలో జరిగిన ఫస్ట్ టూరిజం సమిట్. ఓకే, దీని తర్వాత కూడా మనకి రెండవ బ్రిక్స్ సమావేశం అనేది ఆగస్టు 19-20 తేదీలలో జరగనుంది. ఆగస్టు 19-20 తేదీల్లో ఎక్కడ జరగనుంది సార్ అంటే రాజస్థాన్ జైపూర్ లో జరగనుందిగా ప్రకటించడం జరిగింది. అండ్ దాని తర్వాత 3వ సమావేశం కూడా జరుగుతుంది. ఇది ఎవరిది సార్ అంటే బ్రిక్స్ పర్యాటక మంత్రుల సమావేశం. ఇది కూడా ఆగస్టు 21 నుంచి 22 మధ్య సేమ్ రాజస్థాన్ లోని జైపూర్ లో జరగనుంది. అండ్ ఈ బ్రిక్స్ సమావేశం చూసుకుంటే 2026 రేపు జూన్ నెలలో ఇండోర్ ఏదైతే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ఏదైతే ఉంటుందో అక్కడ బ్రిక్స్ సంబంధించిన అగ్రికల్చర్ మినిస్టర్స్ ఏది సార్ అంటే వ్యవసాయ మంత్రుల సమావేశం కూడా జరగబోతుంది. కాబట్టి సమావేశాలు గుర్తుపెట్టుకోండి. ఈ బ్రిక్స్ దేశాల సమావేశం అనేది జరుగుతున్నాయి. ఇప్పుడు బ్రిక్స్ పర్యాటక కార్యవర్గ సమావేశం జరిగింది. ఓకే, అండ్ ఇది ఏఐ ఆధారిత మొత్తం కూడా పర్యాటక రంగంలో ఏఐ రంగాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ రెండవది ఆగస్టులో 19 నుంచి 20 ఇది కూడా పర్యాటకులకు సంబంధించిన కార్యవర్గ సమావేశమే. కానీ 3వ సమావేశం మాత్రం పర్యాటక మంత్రుల సమావేశం. ఇది కూడా 21 నుంచి 22 మధ్య జైపూర్లో జరుగుతుంది. 2023
ఇండోర్లో అగ్రికల్చర్ మినిస్టర్ సమావేశం జరుగుతుంది. అండ్ ఇదే జూన్లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఓకే అంతర్జాతీయ పెద్ద పులుల సమావేశం కూడా జూన్ 1-2 జరగాలి అని గతంలో ప్రతిపాదన, కానీ ఇది కొన్ని రకాల కారణాల వలన క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ యొక్క సమిట్ రద్దవడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారతదేశంలో అత్యధిక మోసాలు మెట్రో నగరాల్లో జరుగుతున్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, కొన్ని ప్రాంతాల మెట్రో నగరాల్లో ఆర్థిక పరంగా ఫోర్జరీ మోసాలు దాదాపు 10 లక్షల లోపే ఉండడం జరుగుతుంది. కానీ భారతదేశంలో కొన్ని మెట్రో నగరాలలో ఏకంగా 1 కోటికి పైగా మోసాలు ఫోర్జరీ జరుగుతున్నాయి. దాంట్లో మొదటి స్థానంలో ఏమున్నాయి సార్ అంటే ముంబై మహారాష్ట్ర, కోయంబత్తూర్ తమిళనాడు, ఓకే ముంబై అండ్ తమిళనాడు అండ్ చెన్నై లాంటి పట్టణాలు అండ్ కేరళ కొచ్చిన్ లాంటి పట్టణాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, భారతదేశంలో ఈ మెట్రో నగరాల్లో అత్యధిక మోసాలు, ఓకే 1 కోటికి పైగా మోసాలు, 1 కోటి రూపాయలకు పైగా మోసాలు అవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి సార్ అంటే మనకి చెన్నై, కోయంబత్తూర్, ముంబై నగరాల్లో జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రిపోర్ట్ వారు ప్రకటించడం జరిగినది. క్రైమ్ రిపోర్ట్ బ్యూరో వారు ప్రకటించారు. ఓకే, ఇది ఇవాళ జరిగిన కరెంట్ అఫైర్. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్ లో వాటిని కూడా చర్చిద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.